హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్ అప్డేట్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, తక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి గ్రూప్ సి సివిలియన్ పోస్టులకు మరొక మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఈ పోస్టులకు మీరు అప్లికేషన్ పెట్టుకోవాలంటే 10th పాస్ అయినటువంటి అభ్యర్థులు అంటే సరిపోతుంది. మీరు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. 10th క్లాస్ సర్టిఫికేట్ అయితే తప్పనిసరిగా ఉండాలి. కొన్ని పోస్టులకు అయితే వేరే క్వాలిఫికేషన్ అడిగారు. ఏ పోస్టులు ఏం క్వాలిఫికేషన్ ఉండాలి అనేది కూడా నేను మీకు చెప్తాను. బట్ మ్యాక్సిమం 10th క్వాలిఫికేషన్ ఉన్నటువంటి పోస్టులే ఎక్కువగా ఉన్నాయి. ఇక ఈ పోస్టులకు కనుక మీరు సెలెక్ట్ అయితే మీకు స్టార్టింగ్లో పర్ మంత్ 45,000 రూపాయల శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది నియర్లీ. సో ఇది నేను అప్రాక్సిమేట్గా శాలరీ చెప్తున్నాను. ఎగ్జాక్ట్గా 45,000 అయితే రాదు. సో దానికన్నా ఎక్కువ ఉండొచ్చు, తక్కువ ఉండొచ్చు. బట్ 2-3 వేలు అయితే డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణకు సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఈ జాబ్స్కి అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ పోస్టులకు అయితే తక్కువ కాంపిటీషన్ అనేది ఉంటుందండి. ఎందుకు తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అని చెప్తున్నాను అంటే ఇక్కడ మీకు సో మనకి అప్లై చేసుకున్న వాళ్ళందరికీ కూడా వీళ్ళు హాల్ టికెట్స్ అనేవి పంపించరు. ఎంతమంది ఒక పోస్ట్కి 1000 మంది, 2000 మంది, 3000 మంది అప్లై చేసుకున్నప్పటికీ కూడా సో సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి మాత్రమే వీళ్ళు హాల్ టికెట్స్ అనేవి పంపిస్తారు. స్క్రూటినీ ఆఫ్ అప్లికేషన్స్ చేసి అంటే అప్లై చేసుకున్న తర్వాత క్యాండిడేట్స్ అందరి ప్రొఫైల్ అనేది చూసి సో సర్టిఫికేట్స్ అనేవి అన్నీ సరిగ్గా పెట్టారా లేదా, క్వాలిఫికేషన్ అనేది సరిగ్గా ఉందా లేదా, ఏజ్ సరిగ్గా ఉందా లేదా, సో ఈ విధంగా అన్నీ కూడా ఫిల్టర్ చేసేసి సో కొంతమంది ఒక పోస్ట్కి ముగ్గురిని కానీ, ఒక పోస్ట్కి 5 మందిని కానీ, ఒక పోస్ట్కి 7 మందిని కానీ ఈ విధంగా మాత్రమే వీళ్ళు అప్లికేషన్స్ అనేవి పిలవడం అనేది జరుగుతుందన్నమాట. సో ఈ విధంగా మీకు హాల్ టికెట్ అనేది వస్తే మీకు ఇక 50% జాబ్ అనేది వచ్చినట్లే. మిగిలిన 50% మీరు ఈ ఎగ్జామినేషన్లో ఏ విధంగా పర్ఫార్మెన్స్ అనేది ఇచ్చారు అనే దాన్ని బట్టి మీ యొక్క ఫైనల్ సెలక్షన్ అనేది ఉండడం అనేది జరుగుతుందన్నమాట. సో మనకి నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ రక్షణ శాఖ ఏదైతే ఉందో అక్కడి నుంచి రావడం జరిగింది. ఏఎస్సీ సెంటర్ సౌత్ అన్నారు. మరి దీని యొక్క ఆఫీస్ అడ్రస్ ఎక్కడ ఉంది అంటే మనకి బెంగళూరు, కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో ఉంటుందండి. సో ఫ్యూచర్లో మీరు దగ్గరలో కూడా ట్రాన్స్ఫర్స్ అనేవి చేసుకోవచ్చు. ఒకసారి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయో చూసుకున్నట్లయితే సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ అనే వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే కుక్ వేకెన్సీస్ అనేది ఇవ్వడం జరిగింది. ఎంటీఎస్ చౌకీదార్ వేకెన్సీస్ ఉన్నాయి. సివిలియన్ మోటార్ డ్రైవర్ వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే క్లీనర్ వేకెన్సీస్ ఉన్నాయి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్లు, ట్రేడ్స్మెన్ మేట్ అనే ఉద్యోగాలు అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో ఈ అన్ని రకాల పోస్టులకి కూడా మీరు అప్లికేషన్ పెట్టుకోవాలి అనుకుంటే తప్పనిసరిగా మేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవాలండి. ఫిమేల్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అవకాశం అనేది లేదు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి. ఓన్లీ ఫర్ మేల్ క్యాండిడేట్స్ అని అన్ని పోస్టుల దగ్గర కూడా ఇవ్వడం జరిగింది కాబట్టి ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే అప్లికేషన్ అనేది పెట్టుకోవాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయంటే 41 వేకెన్సీస్ అనేది మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. మరి ఈ పోస్టులకు సంబంధించి ఎక్కడెక్కడ అంటే మీకు జాబ్ ఎక్కడెక్కడ ఇస్తారు అంటే బెంగళూరు, పూణే, మహాజన్, పఠాన్కోట్ ఈ విధంగా రకరకాల చోట్ల అంటే పూణే ఈ విధంగా మనకి ఏ పోస్ట్ ఎక్కడ ఉంటుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది చూడండి. సో ఎవరైనా ఈ లిస్టు చూడాలనుకుంటే నోటిఫికేషన్ లింక్ను వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. డౌన్లోడ్ చేసుకొని అక్కడి నుంచి మీరు చూసే అవకాశం అయితే ఉంటుంది. మరి ఈ పోస్టులకు సంబంధించినటువంటి సెలక్షన్ ప్రొసీజర్ ఏ విధంగా ఉంటుంది అన్ని వివరాలు నేను మీకు తెలియజేస్తాను. సో ఏజ్ విషయానికి వస్తే చూడండి, ఇక్కడ ఎంటీఎస్ సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్, కుక్, క్లీనర్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్, ట్రేడ్స్మెన్ మేట్ ఈ ఉద్యోగాలకు మీరు అప్లై చేయాలనుకుంటే 18 నుంచి 25 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ పోస్టు కన్నా రిజర్వేషన్ చేయబడి ఉంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అనేది యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వర్తిస్తుంది. ఇక సివిలియన్ మోటార్ డ్రైవర్ వేకెన్సీకి అయితే 18 నుంచి 27 సంవత్సరాల మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ అప్లికేషన్ అనేది పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఎంత ఉంటుంది అని ఆల్రెడీ చెప్పాను. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 సంవత్సరాలు, ఓబీసీ వాళ్ళకి 3 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ అనేది ఉంటుంది. ఇక సెలక్షన్ ప్రొసీజర్ విషయానికి వస్తే సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రొసీజర్ అనేది మనకి ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేస్తారండి. ఎగ్జామినేషన్లో మనకి 4 పార్ట్లు అనేవి ఉంటాయి. ఫస్ట్ పార్ట్ జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు. పార్ట్ 2లో జనరల్ అవేర్నెస్ 50 క్వశ్చన్లు 50 మార్కులకి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో అది 50 మార్కులు 50 క్వశ్చన్లు. అలాగే న్యూమరికల్ యాప్టిట్యూడ్ 25 క్వశ్చన్లు 25 మార్కులు. ఈ విధంగా టోటల్ 150 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. 150 మార్కులకి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఎగ్జామినేషన్ అనేది బైలింగ్వల్లో ఉంటుందండి. ఇంగ్లీష్ అండ్ హిందీలో మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సో మనకి రీసెంట్గా చూసుకుంటే కొన్ని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేటువంటి బ్యాంక్ జాబ్స్ కానివ్వండి, అలాగే రైల్వే జాబ్స్ కానివ్వండి, వాటన్నిటికీ కూడా మనకి రీజనల్ లాంగ్వేజెస్ ఏవైతే ఉంటాయో తెలుగు కానివ్వండి, తమిళ్ కానివ్వండి, ఇలా కన్నడ కానివ్వండి, వాటిలో కూడా ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో దీనికి కూడా మనకి తెలుగు లాంగ్వేజ్ అనేది ఇస్తే కొంతమంది పాత తెలుగు సబ్జెక్ట్స్ చదివినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది ఎంతో బాగా ఉపయోగపడుతుంది నేను అనుకుంటున్నాను. సో మీ ఉద్దేశం ఏంటి అనేది మీరేమనుకుంటున్నారు అనేది కామెంట్స్లో అయితే తెలియజేయండి. ఇక దీనికి నెగిటివ్ మార్క్స్ విషయానికి వస్తే 0.25 నెగిటివ్ మార్క్స్ అనేవి కూడా మనకి ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. సిలబస్ అనేది పూర్తిగా ఇక్కడ ఇచ్చారండి. ఏ సిలబస్ ఎంత ఉంటుంది, ఏమేమి సబ్జెక్ట్స్ అనేవి ఉంటాయి, టాపిక్స్ ఏముంటాయి అనేది క్లియర్గా ఇవ్వడం జరిగింది. ఆ పీడిఎఫ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అయితే నేను మీకు ప్రొవైడ్ చేశాను. డౌన్లోడ్ అనేది చేసుకోండి. ఇక
ఈ జాబ్స్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది మీకు డౌట్ అనేది ఉండవచ్చు. ఫ్రెండ్స్, ఆగస్టు 16వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుంది. ఇక ఒక్కొక్క పోస్టుకు సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ విషయానికి వస్తే సివిలియన్ క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్ అనే పోస్ట్కి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది పాస్ అయి ఉండాలి. అలాగే డిప్లొమా లేదా సర్టిఫికేట్ అనేది క్యాటరింగ్లో తప్పనిసరిగా ఉండాలి. 1 year వర్కింగ్ ఎక్స్పీరియన్స్ అనేది క్యాటరింగ్ ఇన్స్ట్రక్టర్గా ఉండాలి. ఇక కుక్ వేకెన్సీ విషయానికి వస్తే 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్తో పాటుగా ఇండియన్ కుకింగ్ అండ్ ప్రొఫిషియన్సీ పైన నాలెడ్జ్ అనేది ఉండాలి. అలాగే డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఎసెన్షియల్ అనేవి తప్పనిసరిగా ఉండాలండి. డిజైరబుల్ అంటే ఉన్నా లేకపోయినా అప్లై అనేది చేసుకోవచ్చు. ఒకవేళ డిజైరబుల్ క్వాలిఫికేషన్ ఉంటే మీకు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో కుక్కి డిజైరబుల్ క్వాలిఫికేషన్గా 1 year ఎక్స్పీరియన్స్ అనేది అడిగారు. ఇక ఎంటీఎస్ చౌకీదారికి సంబంధించి 10th లేదా ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ అనేది ఉండాలి. ట్రేడ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది మీకు ఉండాలి అని మాకు ఇక్కడ ఇవ్వడం జరిగిందనమాట. సర్టిఫికేట్ ఏం అవసరం లేదు, బట్ నాలెడ్జ్ అనేది ఉండాలి. సివిలియన్ మోటార్ డ్రైవ్, ఇక్కడ మీకు డౌట్ అనేది ఉంటుందండి. ఇప్పుడు ఎంటీఎస్ చౌకీదార్ అన్నారు, కుక్ అన్నారు, నాలెడ్జ్ ఉండాలి అంటున్నారు. మరి మాకు నాలెడ్జ్ ఉందా లేదని ఏ విధంగా తెలుస్తుంది అంటే, సో వాళ్ళు ఎగ్జామినేషన్ కంప్లీట్ అయిన తర్వాత మిమ్మల్ని ట్రేడ్ టెస్ట్కి పిలుస్తారండి. ఆ ట్రేడ్ టెస్ట్లో మీకు చెక్ చేస్తారు. సర్టిఫికేట్స్ ఏమి అడగరండి, అసలు అడగరు. ట్రేడ్లో మీకు చెక్ చేస్తారు. కుకింగ్ సంబంధించి ఏ విధంగా వెజిటేబుల్స్ ఏ విధంగా కట్ చేయాలి, ఏ విధంగా కుకింగ్ చేయాలి, ఏ విధంగా బాయిలింగ్ చేయాలి, ఇలా కొన్ని అడుగుతారు. కొన్ని చోట్ల దీనికి సంబంధించినటువంటి సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి. మీరు ఈ క్యాటరింగ్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కొన్ని హోటల్స్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. సో వాటిని కనుక్కొని మీరు వెళ్ళి అక్కడ అటెండ్ అయ్యి దాన్ని కూడా మీరు ఎక్స్పీరియన్స్గా పెట్టుకునే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇక సివిలియన్ మోటార్ డ్రైవర్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. వ్యాలిడ్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది బోత్ హెవీ అండ్ లైట్ మోటార్ వెహికల్స్ రెండింటికి కూడా ఉండాలి. అలాగే 2 years ఎక్స్పీరియన్స్ అనేది డ్రైవింగ్లో అడిగారు. క్లీనర్ విషయానికి వస్తే 10th పాస్ అయి ఉండాలి. అలాగే ఆ ట్రేడ్కి సంబంధించి క్లీనర్ ట్రేడ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి 10th పాస్ అయి ఉండాలి. ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి ప్రొఫిషియన్సీ ఉండాలి. 3 years ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. ఇక ట్రేడ్స్మెన్ మేట్ విషయానికి వస్తే 10thతో పాటుగా ఆ ట్రేడ్కి సంబంధించినటువంటి నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక ఈ ట్రేడ్స్మెన్ మేట్కి 1.5 kilometers 6 minutesలో రన్ చేయాలండి. అలాగే 50 kgs వెయిట్ని 200 meters 100 secondsలో తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. అది ఏజ్ని బట్టి ఆ రన్నింగ్ అన్నీ కూడా మారడం జరుగుతుంది టైమింగ్స్. సో మీ యొక్క ఏజ్ ఎంత ఉంటుంది అనేది దాన్ని బట్టి మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక ఫైర్ ఇంజిన్ డ్రైవర్కి అయితే హైట్ 165 centimeters హైట్ ఉండాలి. అలాగే చెస్ట్ 81.5 ఉండాలి. గాలి పీల్చినప్పుడు అది 85 centimeters వరకు ఎక్స్పాన్షన్ అనేది అవ్వాల్సి ఉంటుంది. వెయిట్ 50 kgs అనేది ఉండాలి. ఇక 65.5 kgs ఉన్నటువంటి ఒక వ్యక్తిని 183 మీటర్లు 96 secondsలో తీసుకొని వెళ్ళాలి. 2.7 meters లాంగ్ జంప్ చేయాలి. అలాగే 3 meters వర్టికల్ రోప్ యూజ్ చేసి మీరు క్లైంబ్ అనేది చేయాల్సి ఉంటుందన్నమాట. ఏజ్ లిమిట్ వివరాలు ఆల్రెడీ మీకు చెప్పాను. మరి ఈ జాబ్స్కి ఏ విధంగా అప్లై చేసుకోవాలి అనేది ఇప్పటికే మీకు డౌట్ అనేది ఉంటుందండి. సో నేను మీకు ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి ఇది చూడండి, ఇక్కడ మనకి అప్లికేషన్ ప్రొఫార్మా ఇవ్వడం జరిగిందండి. సో దీన్ని ఇక్కడ ఏ విధంగా ఉందో అదే విధంగా మీరు టైప్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఇది 2 పేజెస్లో ఉంది, పక్క పేజీలో కూడా ఉంది. సో దీన్ని టైప్ చేసుకోవాలి మీరు ఇక్కడ వరకు. ఓకే, సిగ్నేచర్ ఆఫ్ ద క్యాండిడేట్ అండ్ ప్లేస్ అనేది ఉంది కదండి. ఇక్కడ వరకు ఒక పేపర్లో టైప్ చేసుకొని దాన్ని ఫిల్ చేయాలి. ఫిల్ ఏ విధంగా చేయాలి అంటే మనకి ఇక్కడ క్లియర్గా ఉంది, అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. ఇక్కడ మీ యొక్క రీసెంట్ పాస్పోర్ట్ సైజు ఫోటో అంటించాలి. అలాగే ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ యొక్క పూర్తి పేరు ఏంటి, మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి, ఆధార్ నెంబరు, ఫాదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, అడ్రస్లు, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్లు, జెండరు, కేటగిరీ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఏది అనేది ఇక్కడ రాయాలి. అలాగే పక్కలో మనకి ఇంకా కొన్ని డీటెయిల్స్ అనేది అడగడం జరిగింది. వీటన్నిటిని కూడా ఒక పేజీలో మీరు టైప్ చేసుకొని మీ యొక్క అప్లికేషన్ అనేది పంపించాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ మనకి చూడండి ఏ పోస్ట్కి మీ ప్రిఫరెన్స్ అనేది ఇస్తున్నారు అనేది కూడా మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది. అది కూడా మీరు పెట్టాలి. అలాగే హాల్ టికెట్ అనేది కూడా ఉంటుందండి, దాన్ని కూడా మీరు టైప్ చేసి పెట్టాల్సి ఉంటుందన్నమాట. ఇది చూడండి, ఈ డిక్లరేషన్ ఏదైతే ఉంది ఇది పెట్టాలి. అడ్మిట్ కార్డు కూడా మీరు టైప్ చేసి దీన్ని పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, సో ఏ అడ్రస్కి పంపించాలనేది ఇప్పటికే మీకు డౌట్ ఉంటుంది. చూడండి ఇక్కడ ఉంది, టు ద ప్రిసైడింగ్ ఆఫీసర్, సివిలియన్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ బోర్డ్, సిహెచ్క్యూ ఏఎస్సీ సెంటర్ సౌత్, 280C అగ్రం పోస్ట్, బెంగళూరు 07. అయితే మనకి ఇక్కడ ఎక్కడ కూడా అప్లికేషన్ ఫీజు అనేది అడగలేదండి. కాబట్టి అప్లికేషన్ ఫీజు అనేది ఏమీ ఉండదు. ఎవరు కూడా అప్లికేషన్ ఫీజు అనేది పే చేయాల్సిన అవసరం అనేది లేదు. డైరెక్ట్గా అందరూ కూడా మీ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటుగా నేను చెప్పినటువంటి ఈ అప్లికేషన్ ఫామ్ ఏదైతే ఉందో దీంతో పాటుగా డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో చూడండి, ఇక్కడ ఇచ్చారు డాక్యుమెంట్స్ ఏమేమి అటాచ్ చేయాలి అని. అప్లికేషన్తో పాటుగా ఆధార్ కార్డు, డొమిసైల్ సర్టిఫికేట్ అండి. డొమిసైల్ అంటే మనకి నేటివిటీ సర్టిఫికేట్ అంటాం కదా అది. అలాగే 10th పాస్ సర్టిఫికేట్ అనేది పెట్టాలి. మార్క్ షీట్స్ ఏమైనా ఉంటే అవి పెట్టాల్సి ఉంటుంది. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఉంటే పెట్టాలి. అలాగే క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాలి. అడ్మిట్ కార్డ్ అనేది కూడా ఖాళీది మీరు పంపించాల్సి ఉంటుందన్నమాట. ఓకే, వాళ్ళు ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే మళ్ళీ మీకు తిరిగి హాల్ టికెట్ అనేది వాళ్ళు పంపిస్తారు. సో అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చి ఆగస్టు 16వ తేదీలోపు మీ యొక్క అప్లికేషన్స్ అనేవి వాళ్ళకి రీచ్ అయ్యే విధంగా పంపించాల్సి ఉంటుంది. ఓకే, ఇది
ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ సంబంధించినటువంటి పూర్తి వివరాలు. మరిన్ని ఇలాంటి డైలీ జాబ్ అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.